ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. డాకు మహారాజ్గా వచ్చి సంక్రాంతి 2025కి తన సత్తా చూపాడు బాలయ్య. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న విడుదలై హిట్ టాక్ అందుకుంది. సంక్రాంతి రేసులో వచ్చిన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ను అందుకొని ఫ్యాన్స్ని ఆకట్టుకుంది. స్టోరీ రొటీన్ అయినా దానికి ప్రేక్షకులు కావాల్సిన విధంగా కమర్షియల్ ఎలిమెంట్స్ను జోడించి ఫెస్టివల్ ఫీస్ట్గా విడుదల చేసింది చిత్ర బృందం. బాలయ్య వైల్డ్ యాక్షన్ చూసేందుకు అభిమానులు క్యూ కడుతున్నారు. డాకు మహారాజ్ సినిమాను యాక్షన్ డ్రామాగా రూపొందించి దానికి ఎమోషనల్ టచ్ ఇచ్చాడు డైరెక్టర్. బాలయ్య సరసన ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా చేశారు. బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించగా ఊర్వశి రౌతేలా స్పెషల్ పాత్ర చేసింది. ఓ సాంగ్లో కూడా ఆమె నటించి మెప్పించింది. తమనందించిన సంగీతం సినిమాకి హైలైట్గా నిలిచింది. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే మొదటి 2 రోజుల్లో 74 కోట్లు వసూలు చేసింది. మరి మూడవ రోజు ఎంత కలెక్షన్స్ వసూలు చేయనుందో చూద్దాం. మూడవ రోజు సంక్రాంతి పండుగ కావడం ఉదయం నుండే సినిమా థియేటర్స్ దగ్గర బారులు తీరారు ప్రేక్షకులు. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడం వల్ల మొదటి ఛాయిస్గా డాకు మహారాజ్ నిలిచింది. ఇక ఈ సినిమా బుక్ మై షోలో గంటకు 15,000 టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఫలితంగా థియేటర్స్లో భారీగా ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి. మార్నింగ్ షో 44%, మ్యాట్నీ షో 48%, ఫస్ట్ షో 53%, సెకండ్ షో 54% ఆక్యుపెన్సీ నమోదు కానుందని తెలుస్తుంది. ఈ ఆక్యుపెన్సీలను బట్టి చూస్తే మూడవ రోజు 27 కోట్ల గ్రాస్, 14 కోట్ల షేర్ వసూలు చేయనుందని తెలుస్తోంది. 3 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 105 కోట్ల గ్రాస్, 51 కోట్ల షేర్ వసూలు చేసినట్లవుతుంది. ఇంకా ఈ సినిమా 30 కోట్ల షేర్ వసూలు చేస్తే క్లీన్ హిట్ అవుతుంది.